తిరుమల యాత్రలో మనము వెళ్ళే సమయంలో 2వ మైలు వద్ద శిలారూపంలో గరుత్మంతుడు తన దివ్య అనుగ్రహాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. ఇలా ఎల్లవేళలా స్వామిని సేవించడమే కాకుండా స్వామిని సేవించేటువంటి భక్తులను సేవిస్తూ ఉండడం గరుత్మంతుడి యొక్క విశేషమైనటువంటి లక్షణం. అందుచేతనే సిద్ధిర్భవతివా నేతి సంశయో అచ్యుత సేవినాం నతు తత్పరిచర్యారతాత్మనాం అని మనకి బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే భగవంతుని సేవించు వారికి సిద్ధి కలదో లేదో సంశయము, కానీ భగవద్భక్తులను సేవించిన వారికి సంశయమే లేదు, వారికి సిద్ధి కలిగి తీరుతుంది అని. ఆ రహస్యమును తెలిసినటువంటి వాడు గరుత్మంతుడు. అందుచేతనే స్వామిని సేవించడంతో పాటుగా స్వామి యొక్క సేవకులను కూడా సేవిస్తూ ఉన్నాడు, అనుక్షణము రక్షిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఎప్పుడు ఏ సమయంలో ఏ భక్తుని రక్షించడానికి స్వామివారు సర్వసన్నద్ధులై ఉంటారో అనే ఉద్దేశ్యంతో ఎప్పుడూ స్వామి ముందు అదిగో ఆ దివ్యమైనటువంటి భంగిమ మనకి తెలియజేస్తోంది. ఒక కాలు వెనుకకు మడచి మరి ఒక కాలు ముందుకు చాచి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి అని తన యొక్క సంసిద్ధతను ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటాడు గరుత్మంతుడు. లేకపోతే అలనాడు గజేంద్రుని రక్షించడానికి తనను అధిరోహించకుండా స్వామివారు వెళ్ళినట్లు మరొక భక్తుడు ఆర్తితో గోవిందా అని పిలిస్తే వెళ్ళిపోతాడేమో అనేటువంటి సంశయము కూడా గరుత్మంతుడికి ఉండి ఉండవచ్చు. కాబట్టి భగవంతుని సేవ, భాగవతుని సేవ, భగవంతుని సేవ కన్నా మిక్కిలి ప్రశస్తమైనటువంటిది భాగవతుని యొక్క సేవ అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వారై కులశేఖరులు కూడా భగవంతుని సేవించే వారికి కలిగేటువంటి ఆనంద అనుభూతిని ఆ భక్తులలో చూసుకుంటూ నిరంతరము భాగవతులను సేవిస్తూ తరించినటువంటి వాడు. నా యందు నీ అనుగ్రహమును ప్రసరింపజేసి నా కోరికను నెరవేర్పు తండ్రి అని ప్రార్థించాడు. భగవానుడు ఏమిటి ఆ కోరిక, ఏమి కావాలయ్యా నీకు అని ప్రశ్నిస్తే, హే లోకనాథ, నీ భృత్యుల పరిచారకుల భృత్యునకు భృత్యుడనై నేనుండునట్లు అనుగ్రహించవయ్యా అని వేడుకున్నాడు. అలాగే భగవానుడు ఎవరిని క్షణకాలము విడువలేడు, ఎవరు భగవద్ దర్శనమునకై భోగ మోక్షములను త్యజిస్తారో అట్టి మహాత్ములు నన్ను ప్రేమతో చూచినట్లు అనుగ్రహింపమని ప్రార్థించాడు. భగవద్భక్తులను సేవించుటయే, వారి అనుగ్రహమును పొందుటయే జీవితమునకు సాఫల్యమని తెలుసుకోమని మనకు తెలియజేశాడు. ఇలా భక్త బృందాలందరినీ కూడా అనుగ్రహిస్తూ అత్యద్భుతమైనటువంటి వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలతో కూడినటువంటి దివ్యమైనటువంటి రత్న సంచయాలతో కూడినటువంటి మాలలను ధరిస్తూ శ్రీయపతి శ్రీనివాసుడు అత్యద్భుతంగా తిరువీధులలో విహరించడాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తూ ఉన్నాం. అత్యద్భుతమైనటువంటి మాలలను, దివ్యమైనటువంటి ఆ స్వామివారి యొక్క అత్యద్భుత ముఖారవిందమును మనం వీక్షిస్తూ ఉన్నాం. మన కన్నులు చేసుకున్నటువంటి భాగ్యమిది. అందుచేతనే అక్రూరుడు సైతము ఆ స్వామివారిని స్తుతిస్తూ, ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందికడన్ నీ పాదంబులన్ కంటి నిన్నెరిగితిన్ నీవున్ కృపాళుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానాధనాగార కాంతాపుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి అంటూ స్వామి ఎన్నో జన్మల పుణ్యఫలము చేత నేడు నీ పాదమును దర్శించేటువంటి భాగ్యం, అదేవిధంగా మనం జన్మాంతరములో చేసినటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలములను ఇదిగో ఈనాడు మానవ జన్మనెత్తి ఆ స్వామివారిని సేవించేటువంటి వెంకటాచల క్షేత్రానికి చేరడమే ఒక గొప్ప అవకాశం. అటువంటి క్షేత్రంలో విహరిస్తున్నటువంటి స్వామివారి యొక్క లీలామానుష విగ్రహ స్వరూపాన్ని కనులారా వీక్షించేటువంటి భాగ్యం. ఎనీ గుణములు కర్ణేంద్రియంబులు సోక
దేహతాపంబులు తీరిపోవున్. ఏనీ శుభాకారమిక్షింప కన్నులకఖిలార్థలాభంబు కలుగుచుండున్. ఏనీ చరణ సేవలి వృద్ధు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగున్. ఎనీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయున్. అట్టినియందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననలేదు. కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మణినీచితచోర అంటూ అలనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించింది. అదేవిధంగా నేడు కూడా స్వామివారు అదిగో అత్యద్భుతంగా విహరిస్తూ మనకు దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇటుగరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక జబుకు చేసినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక జబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. ఇటుగరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే. సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే. ఇటుగరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు. झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను మత్పాదౌ శరణం వ్రజేతి చరణో
సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః. స్వామివారి యొక్క ఒక్కొక్క భంగిమలో ఒక్కొక్క దివ్యమైనటువంటి సందేశం. స్వామివారి యొక్క ప్రతి సేవలోనూ ఒక ఆంతర్యము అంతరార్థము ఉంటాయి. తన యొక్క దక్షిణ హస్తమును తన చరణ కమలముల వెంపు చూపిస్తూ వామహస్తాన్ని కటిహస్తంగా మలుచుకొని మనకు దివ్య భంగిమలో ఒక దివ్యమైనటువంటి ఉపాయాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు శ్రీనివాసుడు. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం స్పృశతీతి. ఎవరైతే తన చరణ కమలములను సేవిస్తారో వారికి ఈ సంసారమనేటువంటి సాగరము కటిమాత్ర పర్యంతమే, మోకాళ్లబంటే అన్నట్లుగా తన యొక్క వామహస్తాన్ని కటిహస్తంగా మలచుకొని మీరు నా చరణ కమలములను ఆశ్రయించినట్లయితే మీ కష్టముల యొక్క కడలి మీ నడుములోతు పర్యంతమే అన్న సత్యాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. అందుకోసమే స్వామి కూడా వైకుంఠాన్ని విడచి ఈ తిరుమల క్షేత్రానికి వచ్చాడు. స్వామివారి యొక్క రాకకు ప్రధానమైనటువంటి పూనిక ఏమిటి అంటే భక్తజన రక్షణే. అందుచేతనే స్వామివారి యొక్క ప్రతిన కూడా సంకల్పము కూడా ఏమిటంటే వైకుంఠం వా పరిత్యక్ష్యే నభక్తాన్ త్యక్తుముత్సహి మేతి ప్రియాహి మద్భక్తాః ఇది సంకల్పవానసి అని. వైకుంఠాన్ని విడిచి నేను ఉండగలను గాని నన్ను అనునిత్యము సేవించేటువంటి నా భక్తులను విడిచి నేను క్షణమైనా ఉండలేను అని. అందుకు తార్కాణమే అదుగో వైకుంఠాన్ని విడిచి సాక్షాత్తు భక్తజనులను ఉద్ధరించడం కోసం తిరుమల క్షేత్రానికి శ్రీనివాసునిగా శ్రీయపతిగా భక్తజన రక్షకుడై శేషాద్రి శేఖరుడై వెలుగొందుతూ ఉన్నాడు. అలా వెలుగొందే స్వామి అదిగో ఆ కర్పూర నీరాజనంలో మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ స్వామివారు వెలిసినటువంటి ఆ దివ్యమైనటువంటి శిఖరముల యొక్క ప్రభలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. కలియుగేతి వైచిత్ర్యం దర్శయిష్యతి కేశవః అని వరాహ పురాణం కూడా తెలియజేస్తోంది. అల్పదానేన వైభక్త్యా స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవః అంటూ మనం చేసేటువంటి పూజ స్వల్పమైనప్పటికీ కూడా అది భక్తితో చేసినట్లయితే, ఆయన్ను స్మరించినట్లయితే కేశవుడు ఎంతో ఆనందానికి లోనవుతాడట. అంతేకాదు నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్య గిరిం ప్రతి ప్రసన్నః స్యాదయం క్షిప్రం దాస్యదిష్టంచ తద్బహు అని వరాహపురాణం తెలియజేస్తుంది. ఒక్కసారి మనం ఆ వెంకటాచల క్షేత్రంలో అడుగిడితే చాలుట, అలనాడు మాధవుడి యొక్క పాపములు ఏ రకంగా అయితే పటాపంచలు అయిపోయాయో అదేవిధంగా మన యొక్క కష్టాలన్నీ కూడా కడతేరుస్తాడు శ్రీనివాసుడు. అందుచేతనే స్వామివారు వెంకటేశ్వరుడని, స్వామివారు వెలసినటువంటి ఈ క్షేత్రానికి, ఈ పర్వతానికి వెంకటాచలమనేటువంటి దివ్యమైనటువంటి నామం. ఎన్ని నామాలతో ఆ గిరి విరాజిల్లుతున్నప్పటికీ ఆ పర్వతాన్ని వెంకటాచలమని అందరూ కూడా పిలవడం జరుగుతోంది. వేంకారోమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అని వేమనేటువంటి శబ్దశక్తిని అనుసరించి చూసినట్లయితే అమృత బీజమని, కటము ఐశ్వర్యవాచకమని. కాబట్టి అమృత ఐశ్వర్యములకు ఆలవాలము ఈ వెంకటాచలం. అంతేకాదు వేం అంటే పాపమనేటువంటి అర్థం కూడా ఉంది. కట అంటే నివారించేది అనేటువంటి అర్థం. సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహముచ్యతే తస్మాత్ వెంకటశీలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్ అంటూ, అంటే మన పాపములన్నిటినీ కూడా హరింపజేసేటువంటి శక్తివంతమైనటువంటి సాలగ్రామ శిలామయము ఈ పర్వతరాజము. అందుచేతనే భగవత్ రామానుజులు ఈ పర్వతాన్ని కాలితో త్రాకినట్లయితే దోషమని భావించి మోకాళ్లతో పర్వతాన్ని అతిరోహించారు.
ఇలా సాలగ్రామమైనటువంటి ఆ పర్వతరాజంలో అడుగిడితే చాలు అనేక విధములైనటువంటి ఆనంద అనుభూతులు లభిస్తాయని మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుచేతనే నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్య గిరిం ప్రతి ప్రసన్నః స్యాదయం అయం ప్రభు. ఈ శ్రీనివాసుడు ప్రసన్నుడవుతాడుట. ప్రసన్నుడయ్యి వెంటనే క్షిప్రం దాస్యతిష్టంచ తద్బహు. మనము అడిగినటువంటిది కొంతదైనా ఆయన దాన్ని మరింతగా రెట్టింపు చేసి ఎంతగానో మనం ఊహించలేనంతగా ఇస్తాడుట శ్రీనివాసుడు. అంజనాద్రి శేషగిరి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏవమాదీని నామాని యః కీర్తయతి మానవ ప్రాతకాలే ప్రతిదినం తస్య పుణ్యమనంతకం అని గరుడ పురాణం చెబుతోంది. ఆ పర్వత నామాన్ని తలుచుకున్నా చాలుట మనకి ప్రతిదినము అనేక విధములైనటువంటి పుణ్యం లభిస్తుందిట. అందుచేతనే సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి ఆ జగత్ ప్రభువును ప్రహ్లాదుడు సైతము ఎంతో చక్కగా స్తుతించాడు. ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణకు పాత్రుడయ్యాడు. ఘనలీల గుణచాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనం చేయుదురంత శక్తికిన్ అనంత జ్యోతికిన్ చిత్రవీర్యునికిన్ నిత్య ప్రవృత్తి కర్మునికి నేనుత్కంఠతోన్ అవ్యయాత్మునికిన్ వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అంటూ ప్రహ్లాదుడు మనందరికీ కూడా ఒక చక్కని ఉపాయాన్ని కూడా అందించాడు. ఆ స్వామిని తాను ఎలా వశపరుచుకున్నాడో, ఆ స్వామిని వశపరుచుకోవాలన్నా, ఆ స్వామిని బంధించాలన్నా భక్తి ఒక్కటే మార్గమని ఉపదేశించాడు. మరి వేటికి చిక్కనటువంటి స్వామి భక్తి పాశములకు వసుడవుతాడని మనకు తెలియజేశాడు. చిక్కడు వ్రతములన్ క్రతములన్ చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధముసుండి. భక్తికి చిక్కినట్లుగా మరి ఏ ఇతరములైనటువంటి ద్రవ్యముల చేత గాని, భావముల చేత గాని, వ్రతముల చేత గాని, దానముల చేత గాని, తపస్సుల చేత సైతం కూడా చిక్కడని మనకు ఉపదేశించాడు. అటువంటి భక్తులలో అగ్రేసరుడు గరుత్మంతుడు కాబట్టి అదిగో గరుత్మంతుని అధిష్ఠించే శ్రీనివాసుడు విహరిస్తూ ఉన్నాడు. అంగరంగ వైభోగంగా తిరుమలలో స్వామివారి యొక్క పున్నమి గరుడ సేవని ప్రత్యక్షంగా వీక్షించేటువంటి భాగ్యాన్ని ఈనాడు మనకి కూడా స్వామివారు ప్రసాదిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వజ్ఞుడు, సర్వాధారుడు, అచింత్యుడు, అప్రమేయుడు, దివ్యాద్భుత నిత్య యవనుడు, స్వభావ లావణ్య రత్నాకరుడు, చిదచిదాత్మకుడు, నిరుపమ గుణసింధు, నిత్య లక్ష్మీ సమేతుడు, దివ్య సౌందర్యమూర్తి, దివ్యాభరణ తేజో విరాజమానుడు, దివ్య గంధ దివ్య మాల్యానులేపనుడై దివ్య భూషణ భూషితుడై శ్రీనివాసుడు అదిగో మన కనుల ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని వేడుకునేటువంటి భాగ్యం మనకు లభిస్తోంది. గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతిల్చే, గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతిల్చే, ధరలోన ధర్మమును స్థాపించగానించి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతిల్చే, ధరలోన ధర్మమును స్థాపించగానించి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏతిల్చే. ఉరగ పర్యంకమున ఉదధి నుండెడి స్వామి ఉరగారి పైన ఉరగాద్రికే తెల్చే, ఉరగ పర్యంకమున ఉదధి నుండెడి స్వామి ఉరగారి పైన ఉరగాద్రికే తెల్చే. నరుల పామరుల నేమరక రక్షింపగా మెరుపువలె గగనాన మెరసియే తెల్చే, నరుల పామరుల నేమరక రక్షింపగా మెరుపువలె గగనాన మెరసియే తెల్చే. గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే,
ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెంచే రెక్కలే మెరుపులై చప్పుడే ఉరుములై రెక్కలే మెరుపులై చప్పుడే ఉరుములై నిక్కి ఎగిరెడి పక్షిరాజు మూపున నెక్కి వేడు భక్తులకెల్ల తోడుగా నీడగా ఏడు కొండల రేడు ఇది ఏగుదెల్చే వేడు భక్తులకెల్ల తోడుగా నీడగా ఏడు కొండల రేడు ఇది ఏగుదెల్చే గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే ధరలోన ధర్మమును స్థాపించగా నుంచి గరుడ వాహనమెక్కి ఘనుడు ఏ తెల్చే ఘనుడు ఏ తెల్చే నిన్ను చింతించుచున్ పాడుచున్ పొగడుచున్ నిదివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగా కలోకులు ఇతరాన్వేషంబులన్ చుతురే ఘనదుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభరా విశ్వవ్యాపకత్వాత్ విష్ణు అని ఈ విశ్వాన్నంతటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువు ఈరోజు భక్తజనులు రక్షించేటువంటి భవ్యమూర్తిగా సాధు సంతతిని కాపాడే సత్యమూర్తిగా మునిగణంబులను పాలించి పుణ్యమూర్తిగా చందనాగరు కర్పూర చర్చితాంగుడై శ్రీనివాసుడు భక్తజన మందారుడిగా సప్తగిరివాసుడిగా శేషాద్రిశేఖరుడుగా శరణాగత రక్షకుడిగా కృపా జలనిధిగా కమలాపతిగా ఆనంద సంధాయకునిగా పిలిచేవారికి పలికే దైవమై కొలిచిన వారికి కొంగు బంగారమై భక్తులకు ఇహంలో భుక్తిని పరంలో ముక్తిని ప్రసాదిస్తూ అడిగో పున్నమి గరుడ సేవ వేళ స్వామివారు భక్త బృందాలను అనుగ్రహిస్తూ విహరిస్తూ ఉన్నారు. ఎన్ని మార్లు చెప్పుకున్నా ఎన్ని మార్లు ఆ స్వామివారి యొక్క గుణానుభవాన్ని మనం కీర్తించినా అంతకంతకు పుణ్యప్రదం. ఎన్ని మార్లు ఆ స్వామివారిని మనం కీర్తిస్తామో స్మరిస్తామో అంతకంతకు మనకు పుణ్యం పెరుగుతూ ఉంటుంది. నిత్యము మనం స్వీకరించేటువంటి ఆహారాన్ని ఒక్కరోజు మనం వదిలినట్లయితే ఏ రకంగా అయితే శరీరం శుష్కిస్తుందో అదేవిధంగా ఆ స్వామివారిని తలచుకునేటువంటి స్మరించేటువంటి భాగ్యం ఒక్క క్షణం మనం చేజారిన అద్భుతమైనటువంటి ఫలములను వదులుకున్నట్లే. అందుచేతనే ఆ స్వామివారు వెలసినటువంటి ఆ దివ్య క్షేత్రాన్ని సందర్శించేటువంటి భాగ్యము, ఆ స్వామిని వేడుకునేటువంటి అదృష్టము లభించాలని అనుక్షణము అనేక మంది భక్తులు ఎండగాని వానగాని ఏమైనా గాని కొండలరాయుడే మా కులదైవము అంటూ తండోపతండాలుగా తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించి కొందరు, స్వామివారిని దర్శించలేక కొందరు, స్వామివారి శిఖర దర్శనము చేసుకుని తృప్తి పొందేటువంటి వారు కొందరు. ఇలా ఎందరో మంది భక్తులు స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఎంతమంది ఎన్ని మార్లు సేవించినా స్వామివారి యొక్క గరుడ వాహనాన్ని బ్రహ్మోత్సవ సమయంలో వీక్షించడం అందరికీ లభించేటువంటి అవకాశం కాదు. అందుచేతనే భక్తుల మనస్సులలో ఉండేటువంటి ఆ వెలితి, ఆ కోరికను పరిపూర్ణము చేయడం కోసమే ప్రతి పున్నమి నాడు భక్తుల వద్దకే భగవంతుడు విచ్చేసి ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అమితమైనటువంటి ఆనంద ఫలములను అందజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారు వెలసినటువంటి ఈ కొండ శృంగారరాయని చెలువు మీరిన కొండ,
ఫణిరాజు పేరిటి పసిడి కొండ ఘోర పాపమణంచు కోనేర్లు గలకొండ తలచిన మోక్షము తగులుకొండ చిలుకలు కోయిలల్ చెలగి కూసిడి కొండ మృగజాతి కోట్లకెల్లను మేలగుకొండ పుష్పజాతుల విష్ణు పూజింపగల కొండ కల్పవృక్షములైదు కలుగుకొండ అమరవరులకు ఆధారమైన కొండ అలరచూచిన బ్రహ్మాండమైన కొండ ఏను కనుగొంటిని వెంకటేశు కొండ అంటూ తరిగొండ వెంగమాంబ ఆ స్వామివారు వెలసినటువంటి అద్భుతమైనటువంటి ఈ గిరిని ఎంతో చక్కగా కీర్తించడం జరిగింది. రమాదేవి నాథుడు రమణీయ రూపుడు నామాల దేవుడు కోటి నామాల పూజ్యుడు శ్యామలా శరీరుడు శంఖచక్రధారుడైనటువంటి ఆ శ్రీయప్పతిని చూస్తూ భక్త బృందాలు ఆనంద అనుభూతితో గోవిందా గోవిందా అంటూ ఎంతో ఆర్తితో ఆ స్వామివారిని చక్కగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ దివ్యమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉన్నారు. ఒక్కసారి ఆ స్వామిని గోవిందా అని ఆర్తితో పిలిస్తే చాలుట ఎక్కడలేనటువంటి ఆనందం కలుగుతుందిట. అలనాడు గోపబాలులతో గోపికలతో యమునా నది సరస్సులలో ఆ తీరములలో జలకాలాడినటువంటి వైనం గుర్తుకు వచ్చి ఆనంద పారవశ్యంలో భక్తుల యొక్క కోరికలన్నీ తీరుస్తాడుట. పుండరీక దళాయత లోచనుడు పద్మరాగ మణియుక్త కుండల మండితుడై రత్న కంకణ కేయూర కటిసూత్ర విరాజితుడై స్ఫురత్స్వర్ణ యజ్ఞోపవీతుడై మన్మథాకార సుందరుడై మన్మథుడై శేషాద్రిగిరిపై అదిగో శ్రీనివాసుడు శ్రీయప్పతి మలయప్ప స్వామి ధగద్ధగాయమానంగా వెలిగే వజ్ర వైఢూర్య గోమేధికాది రత్న సంచయాలతో సువర్ణ హారాలతో స్వరాక్షరాలతో వీటన్నిటినీ మించిన భక్తకోటి కన్నుల వెలుగులతో బాలపాపల నవ్వులతో కేరింతలతో గోవింద గోవిందలతో ఈ కొండలు కోనలు ఆ కోవెల అందులో కొలువున్న స్వామి త్రిభావన మోహంగా త్రిభువన మోహంగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉన్నాడు. భక్తజన సంద్రంలా మనకు తిరుమల క్షేత్రం దర్శనమిస్తోంది. ఓంకార తరంగిణిలో ఓలలాడి ఆ కాంతి సముద్రంలో మునిగి తేలి తన్మయులైనటువంటి భక్తులు తమను తాము మరిచిపోయేటువంటి వేళ, తమని తాము మరిచిపోవడమే కాదు తమ కోరికలను సైతం మరిచిపోయేటువంటి అపురూపమైనటువంటి వేళ, తమ బాధలను మరిచిపోయే వేళ, బాధలో పుట్టినటువంటి కన్నీటి బిందువులు ఆనంద బాష్పాలుగా స్వామివారి పాదాలకు చేరేటువంటి వేళ, పున్నమి వెన్నెలలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటే ఆ పైన ఆకాశంలో చంద్రుడు కూడా వెలవలబోతూ ఉన్నాడు. ఎందుచేతనంటే నిరంతరము చంద్రుని చుట్టూ ఉండేటువంటి తారాగణమంతా కూడా ఈరోజు గరుడ సేవను పురస్కరించుని విద్యుద్దీప కాంతులలో చేరి మరింత ప్రకాశాన్ని ఇస్తూ స్వామిని సేవిస్తూ ఉన్నాయి. అలా అందరినీ కూడా ఆనందింపజేసేటువంటి త్రిభువన మోహనుడైనటువంటి ఆ శ్రీనివాసుడు రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భూలోక వైకుంఠంలో వేదమంత్రాలతో భక్తజన హృదయ కుసుమాలలో అహర్నిశలు పూజలందుకుంటూ ఉన్నాడు. ఆ స్వామిని సేవించి తరించేటువంటి భక్త బృందాలు ఎన్నో అక్కడ సేవలు చేస్తూ ఉన్నాయి. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే.
ఎలమి కప్పుర కాపు ఎదె చాతు